టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడూ తన కలం బలంతో మ్యాజిక్ చేస్తూనే ఉంటాడు. అయితే రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాలకు బ్రేక్ ఇచ్చి ఈసారి కాస్త కొత్తగా గాడ్ ఆఫ్ వార్ అనే భారీ కాన్సెప్ట్ సినిమాను ప్లాన్ చేశారన్న వార్తలు సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతున్నాయి. కార్తికేయ స్వామి నేపథ్యంలో సాగే ఈ కథను ఆయన చాలా కాలం క్రితమే సిద్ధం చేసుకున్నారు. ఇది ఎన్టీఆర్, అల్లు అర్జున్లలో ఒకరితో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాలని త్రివిక్రమ్ భావించాడు. ఈ కథలో సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో పాటు బలమైన ఎమోషన్స్ ఉంటాయని, ఇది ఆయన కెరియర్లోనే ఓ బలమైన మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. కానీ అనూహ్యంగా కోలీవుడ్ నుంచి వచ్చిన ఓ అనౌన్స్మెంట్ ఇప్పుడు త్రివిక్రమ్ ప్లాన్ పై నీడలు కమ్మేలా చేసింది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నిర్మాణంలో యువ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో సేయన్ అనే సినిమాను ప్రకటించారు. సేయన్ అంటే మురుగన్ అని అర్థం. ఈ సినిమా కూడా పూర్తిగా మురుగన్ నేపథ్యంలో సాగే రూరల్ డివోషనల్ డ్రామా అని కోలీవుడ్ వర్గాల సమాచారం. శివకుమార్ మురుగసేన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అమరన్ వంటి హిట్ తర్వాత శివకార్తికేయన్ కమల్ హాసన్ బ్యానర్ లో చేస్తున్న సినిమా కావడంతో దీనికి విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఇక్కడ త్రివిక్రమ్ కి వచ్చిన చిక్ ఏంటంటే రెండు సినిమాల బ్యాక్ డ్రాప్ ఒక్కటే కావడం. త్రివిక్రమ్ రానున్న కథల్లో హీరోకి కార్తికేయ స్వామికి మధ్య ఉండే కనెక్షన్ ప్రధాన అంశమైతే తమిళ సేయన్ లో కూడా దాదాపు ఇలాంటి పాయింటే ఉందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కాంతారా, హనుమాన్, విరూపాక్ష వంటి సినిమాల విజయాలతో డివోషనల్ టచ్ ఉన్న కథలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకునే త్రివిక్రమ్ ఈ కథను బయటకి తీశారు. కానీ సరిగ్గా అదే పాయింట్ తో పక్క రాష్ట్రంలో మరో భారీ సినిమా మొదలవ్వడం యాదృచ్ఛికమే అయినా అది త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ యువర్ అడ్వాంటేజ్ చాలా కీలకం. ఒక రకమైన కథతో రెండు సినిమాలు వస్తున్నప్పుడు ఏ సినిమా ముందుగా థియేటర్లోకి వస్తుందో దానికి అడ్వాంటేజ్ దక్కుతుంది. తమిళ సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుని రిలీజ్ అయితే ఆ తరువాత త్రివిక్రమ్ సినిమా వస్తే ప్రేక్షకులు పోల్చి చూసే ప్రమాదం ఉంది. ఇప్పుడు కథ ఎంత బాగున్నా ఇది ఆల్రెడీ చూసేసాం కదా అనే ఫీలింగ్ ఆడియన్స్ లో ఖచ్చితంగా వస్తుంది. పైగా శివకార్తికేయన్ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఫైనల్ గా ఈ రెండు సినిమాలు కేవలం దేవుడు పేరు విషయంలోనే కలిసాయా లేదా కథ పరంగా కూడా దగ్గర పోలికలు ఉన్నాయా అన్నది తెలియాల్సింది. ఒకవేళ కథలు వేరైనా నేపథ్యం ఒక్కటే అయితే కూడా క్లాష్ తప్పదు. ఈ పరిణామాలతో త్రివిక్రమ్ తన కథలో మార్పులు చేస్తారా లేక తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారా అనేది చూడాలి. ఏదేమైనా శివకార్తికేయుడి కథ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.